విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మండల విద్యాశాఖ అధికారి సురేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల ప్రభుత్వ పాలనపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారంటూ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. కొల్లూరు మండలం అనంతపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సంక్షేమంలో కూడా సంక్షేమాన్ని అభివృద్ధి వెతికేది చంద్రబాబు నాయుడునే అన్నారు. రాష్ట్రంపై 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విజయవాడ వరదల్లో రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించారు. వరదలు తగ్గిన 10 రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రంలో యువత ఉపాధి కోసం దిశగా ముందుకు తీసుకువెళ్తామని, పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. ప్రతి పేదవాడిని కోటీశ్వరుని చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాల తర్వాత యువత భవిష్యత్ ఎలా ఉండాలో కూడా ఆలోచించే ఘనత చంద్రబాబు నాయుడుదని, విజన్ 2047 దిశగా ముందుకు తీసుకువెళ్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో సైబరాబాద్ నగరాన్ని సృష్టించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఎంత దోచుకున్నాం, ఎంత దాచుకున్నాం అనే దిశగా ముందుకెళ్లాడు. నాయకులు, అధికారులు, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీ ఎంపీడీ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరియు శాఖల అధికారులు, సిబ్బంది, సోదరులు, పాత్రికేయులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. ఈ రోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వేదిక మీద ఉన్న భక్తులందరూ కూడా చెప్పారు. 6 రోజుల నుంచి ఈ కార్యక్రమం మీద రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ నెల 20వ తేదీకి ఈ రాష్ట్రంలో నూతనంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేణోళ్ళ కొనియాడుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు మీకు విపులంగా వివరించి చెప్తా ఉన్నాం. మీ నుంచి వస్తున్నటువంటి స్పందన అపూర్వంగా ఉంది. ఎందుకంటే 100 రోజుల క్రితం అప్పుడు 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ప్రభుత్వం మీరు చూశారు. ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని మభ్య పెడితే మోసపోయే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి 19 వరకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో అధికారం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరందరూ గెలిపించారు. ఆయనకు అప్పచెప్పారు. విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఇటువంటి వ్యక్తి గెలిస్తేనే ఈ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న కష్టాల నుంచి బయటపడగలని ఆ రోజు విజ్ఞప్తాలు జనం అధికారం ఇచ్చారు. కానీ ఇచ్చిన అధికారం ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతే కంటిన్యూగా ఉన్నట్టయితే రాష్ట్రం గతి వేరుగా ఉండేది. బ్రహ్మాండమైనటువంటి విధానంలో రాష్ట్రం ముందుకు నడుస్తా ఉండేది. ఈ పార్టీకి 5 ఏళ్లకి ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి మాటని అధికార మార్పిడి చేసేస్తారు. ఏదో చేసేస్తాడు, ఉద్ధరించేస్తాడు. 151 సీట్లు ఇచ్చారు ఆయనకి. కనీవిని ఎదుగునటువంటి మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. పదవులు ఒక్క దెబ్బకే సర్వనాశనం అయ్యి విలవిల్లాడిపోయింది రాష్ట్రం అంతా కూడా. నేను చెప్పేది కాదు, మీరే చెప్పారు. మళ్ళీ 24 వచ్చేసరికి ఎన్నికలు ఎప్పుడా ఎదురు చూశారు. కొడితే మళ్ళీ దెబ్బ నెమ్మదిరిగిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా 164 సీట్లు, 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మీరు అప్పచెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని నేను వేరుగంటల ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు కేవలం ఈ 3 కమ్యూనిటీల్లో ఉన్నటువంటి గ్రామం. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పుడు అండగా ఉంటారు. ప్రత్యేకమైన గౌరవం ఉంది నాకు మీరంటే. మీకు తెలుసు, మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా? ఈ గ్రామంలో ఏమైనా జరిగిందా? చేశాము అని ధైర్యంగా చెప్పగలిగే సత్తా మాకుంది. ఎందుకంటే చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి. ఆ రోజు మంచి చేశాం,
ఈ రోజు మంచిగా చేస్తాం, రేపు మంచిగా చేస్తాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే ధైర్యం మాకు ఉంది. చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. చేసే కార్యక్రమాలన్నీ చెప్పారు పెద్దలు. 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకు పడింది ప్రభుత్వం. మళ్ళీ కష్టాలే. నేను చెప్పినట్టు 2014లో అధికారంలోకి వచ్చేటప్పటికి విడిపోయిన రాష్ట్రంలో ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కనీసం ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఈ రోజు 5 సంవత్సరాలు మన 14 నుంచి 19 దాకా అనేక కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి నూతన రాష్ట్రంలో రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాడు. ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ హేలా షారోన్ అన్నారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇష్యూ మనకి శాండ్కి సంబంధించింది ఇష్యూ వస్తే మనం ఒక శాండ్ మీటింగ్ తీసుకున్నాం. సో మన ఎంపీడీఓస్, తహసీల్దార్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రివర్ కన్జర్వేషన్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. సో ఈ మీటింగ్లో మనం చెప్పడం ఏంటంటే మనకు వచ్చిన కొత్త రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ గైడ్ లైన్స్ అని మనకు 2 సెప్టెంబర్ 2024కి ఒక గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ గైడ్ లైన్స్ బేసిస్ మీద వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ గైడ్ లైన్స్లో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నప్పుడు అక్కడ కొంచెం లిబరల్గా మనం శాండ్ మైనింగ్కి ఉంది. బట్ 4th, 5th and 6th ఆర్డర్ స్ట్రీమ్స్లో కొంచెం స్ట్రింజెంట్ ఉంది. సో నేను ఏడీ మైన్స్ గారితో మాట్లాడినప్పుడు మన దగ్గర ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏమి లేవు అన్నారు. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఇక్కడ కూడా